యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముద్దాపురం న్యూ బాలాజీ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలు చేయలేదంటూ రైతులు తొర్రూరు ప్రధాని రహదారిపై వడ్ల బస్తాలు వేసి ధర్నా నిర్వహించారు. 15 నుంచి 20 రోజుల పాటు కల్లాల్లో మార్కెట్లో పంటను ఉంచుకోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ నాయకులు బండారు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ జినుకుల దానయ్య, సింగిల్ పెయిన్ డైరెక్టర్ ఆవుల స్వామి, బండారు చిన్న నరసింహారెడ్డి, ఆలూరు కొండలరెడ్డి, ఆవుల అంజయ్య, కొయ్యూగుర మధు, గడ్డల కృష్ణ, జక్కిడి జంగారెడ్డి రైతులు పాల్గొని ధర్నా చేపట్టారు. ఒకవేళ రోజు ఒక లారీ 2 లారీ వస్తే అవి మళ్ళీ మిల్లర్లు దించుకుంటలేరు. ఇక్కడ న్యూ బాలాజీ రైస్ మిల్లు ముద్దాపురం నాకు అసలు అవసరం లేదని ఒక మాట అంటాడు. 3 కిలోలు తీస్తే ఓకే అని ఒకసారి అంటాడు. ఒడ్లు తీసుకుపోయి ఎంక్వైరీ చేయించినా, టెస్ట్ చేయించినా అది మంచిగా లేవంటాడు. నాకు సంబంధం లేకుండా నా ఒడ్లు తీసుకుపోయి ఆయన ఎంక్వైరీ చేయించి అవి బాగాలేవని చెప్తాడు. మరి ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి మిషన్ల మీద ఒడ్లు పెట్టినాక దానికి కావాలని చెప్పి రైతులను ఏ విధంగా దోపిడీ చేయాలనేది ఒక మార్గము. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు సమీక్ష పెట్టిండు వలిగొండలో. ఎవరైనా సరే 1/2 కిలో ఎక్కువ చూపుకొని రైతులకు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు. ఆ వారి మాటలు కూడా ఖాతరు చేయడం లేదు ఈ మిల్లు యజమానులు. ఇక అధికారుల విషయానికి వస్తే మొత్తం మరి అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. మీ మిల్లర్లను కానీ, ఈ లారీలను రాకపోవడాన్ని కానీ మిల్లర్లతో కుమ్మక్కై ఉన్నారు. కాబట్టి ఈ మిల్లు యొక్క యజమాని వెంకటరెడ్డి ఎంత అహంకారం అంటే, నాకు 100 ఎకరాల భూమి ఉంది ఎవడేం చేయలేడు అంటాడు. ఈ 100 ఎకరాల భూమి నన్ను ఎవడేం చేయలేడు అని చెప్పి వెంకటరెడ్డి మాటలు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మిల్లును సీజ్ చేయాలి. ఈ మిల్లును సీజ్ చేసి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అంతవరకు మేము ధర్నా ఆగదు. ఇవ్వాలి కాదు, ఎప్పటికైనా సరే మిల్లు సీజ్ అయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి చేస్తున్నాం. రైతులకు న్యాయం జరిగేదాకా మాత్రం ఈ పోరాటం ఉంటుంది. ఈ రోడ్డు మీద పోసి ధాన్యం నిలబెడదాం. మరి మేము ఏం చేసుకోవాలి? రోడ్డు మీద పోసి ధాన్యం నిలబెట్టుకుంటాం. లారీలు వస్తే ఒకవేళ రోజు ఒక లారీ 2 లారీ వస్తే అవి మళ్ళీ మిల్లర్లు దించుకుంటలేరు. ఇక్కడ న్యూ బాలాజీ రైస్ మిల్లు ముద్దాపురం నాకు అసలు అవసరం లేదని ఒక మాట అంటాడు. 3 కిలోలు తీస్తే ఓకే అని ఒకసారి అంటాడు. ఒడ్లు తీసుకుపోయి ఎంక్వైరీ చేయించినా, టెస్ట్ చేయించినా అది మంచిగా లేవంటాడు. నాకు సంబంధం లేకుండా నా ఒడ్లు తీసుకుపోయి ఆయన ఎంక్వైరీ చేయించి అవి బాగాలేవని చెప్తాడు. మరి ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి మిషన్ల మీద ఒడ్లు పెట్టినాక దానికి కావాలని చెప్పి రైతులను ఏ విధంగా దోపిడీ చేయాలనేది ఒక మార్గము. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు సమీక్ష పెట్టిండు వలిగొండలో. ఎవరైనా సరే 1/2 కిలో ఎక్కువ చూపుకొని రైతులకు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు. ఆ వారి మాటలు కూడా ఖాతరు చేయడం లేదు ఈ మిల్లు యజమానులు. ఇక అధికారుల విషయానికి వస్తే మొత్తం మరి అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. మీ మిల్లర్లను కానీ, ఈ లారీలను రాకపోవడాన్ని కానీ మిల్లర్లతో కుమ్మక్కై ఉన్నారు. కాబట్టి ఈ మిల్లు యొక్క యజమాని వెంకటరెడ్డి ఎంత అహంకారం అంటే, నాకు 100 ఎకరాల భూమి ఉంది ఎవడేం చేయలేడు అంటాడు. ఈ 100 ఎకరాల భూమి నన్ను ఎవడేం చేయలేడు అని చెప్పి వెంకటరెడ్డి మాటలు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మిల్లును సీజ్ చేయాలి. ఈ మిల్లును సీజ్ చేసి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అంతవరకు మేము ధర్నా ఆగదు. ఇవ్వాలి కాదు, ఎప్పటికైనా సరే మిల్లు సీజ్ అయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి చేస్తున్నాం. రైతులకు న్యాయం జరిగేదాకా మాత్రం ఈ పోరాటం ఉంటుంది. ఈ రోడ్డు మీద పోసి ధాన్యం నిలబెడదాం. మరి మేము ఏం చేసుకోవాలి? రోడ్డు మీద పోసి ధాన్యం నిలబెట్టుకుంటాం.